ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తిని చూశారా? ఇతను ఒక ఐఏఎస్ ఆఫీసర్. పేరు ధీమన్ చక్మా. ఐఏఎస్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపితే కానీ అది సాధించలేరు. అయితే ఇతను అంతగా కష్టపడి ఐఏఎస్ అయి చేతిలో గవర్నమెంట్ పవర్ రాగానే ఇక ఇల్లీగల్గా డబ్బు సంపాదిద్దామని డిసైడ్ అయిపోయాడు. అందుకని ఇతను కలెక్టర్గా పనిచేస్తున్న తన ఏరియాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని టార్గెట్ చేసి, నువ్వు బిజినెస్ చేయాలి అంటే నాకు డబ్బు కట్టాలి, లేదా నీ బిజినెస్ జరగనివ్వను, నేను జైల్లో పడేస్తాను అంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. పాపం ఆ బిజినెస్ మ్యాన్ డైరెక్ట్గా కలెక్టరే ఫోన్ చేసి బెదిరించేసరికి భయపడి 20 లక్షలు ఇస్తాను అని ఒప్పుకున్నాడు. కానీ ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కువగా డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఈ బిజినెస్ మ్యాన్ విజిలెన్స్ కమిషన్ అధికారులకు ఇన్ఫార్మ్ చేశాడు. వీళ్ళు అవినీతి చేసే ఆఫీసర్లను పట్టుకుంటారు. ఇతను 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇస్తాను అని ఆ ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచి రెడ్ హ్యాండెడ్గా పట్టించాడు. ఇంత కష్టపడి ఐఏఎస్ అయి ఇప్పుడు వీళ్ళకు దొరికి జైల్లో చిప్పకూడు తింటాడు. అన్నీ తెలిసిన కలెక్టర్లే ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళ కింద పనిచేసే గవర్నమెంట్ ఆఫీసర్లు ఇంకా ఎంత లెవెల్లో కరప్షన్ చేస్తున్నారు కావచ్చు. సాడ్ రియాలిటీ ఏమిటంటే ఈ కాలంలో చాలామంది యువకులు గవర్నమెంట్ జాబ్స్ని కోరుకునేది దేశానికి సేవ చేయడానికి కాదు, కరప్షన్ చేసి కోట్లు సంపాదించాలి అని. అండ్ మన తెలంగాణలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం మిమ్మల్ని అడిగితే వాళ్ళు పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఎవరైనా సరే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఫైల్ చేయండి. ఇది తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్. ఈ నంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వడానికి మీ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ డీటెయిల్స్ని ఈ అధికారులు సీక్రెట్గా ఉంచుతారు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. దేశంలో కరప్షన్ తగ్గించడంలో మీ వంతు కృషి చేయడానికి ఈ వీడియోని అందరితో షేర్ చేయండి. మిమ్మల్ని ఎవరు లంచం అడిగినా ఖచ్చితంగా ఈ నంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఫైల్ చేయండి. జై హింద్.